కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైల్వే ఇంజన్లు కానీ, రైల్వే కోచ్లు కానీ, రైల్వే వ్యాగన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే నన్ను విమర్శించినటువంటి మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తండ్రి గారు దానికి రాలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రైల్వేలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని రైల్వేలకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామనే విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు ఇండియన్ రైల్వే ఈరోజు థర్డ్ ఫోర్త్ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను సమయం లేదు కాబట్టి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి నా దగ్గర వివరాలు ఉన్నప్పుడు కూడా గవర్నర్ గారు మాట్లాడాలి, తర్వాత ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వచ్చే 4 సంవత్సరాలలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేయబోతాము, చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి సహకరించినటువంటి రైల్వే సిబ్బందికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా మంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాను. అనేక రైల్వే స్టేషన్లో ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూలు ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. దానికి అప్రోచ్ రోడ్ ఇంకా రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నాం, దాని కూడా ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. ఈ రకంగా సమయం లేదు కాబట్టి నేను వివరాలు చెప్పడం లేదు. అనేక రైల్వే స్టేషన్లు రైల్వే నిర్మాణ పనులు కావచ్చు, అనేక ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత వేగవంతంగా ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తి చేస్తే నేను హామీ ఇస్తున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వము అదే వేగవంతంగా రైల్వేల అభివృద్ధి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా లెక్క చేయకుండా ఈ యొక్క రైల్వేల అభివృద్ధి పనులు చేస్తాము. ఈరోజు అనేకమైనటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా వివరాలన్నీ కూడా తర్వాత తెలియజేస్తానని చెప్పి మరొకసారి రైల్వే అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir, for sharing your thoughts and wisdom with us. South Central Railway also extends a hearty welcome to Sri Mari Shashidhar Reddy Garu, ex-MLA.